హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంటుకోని ఆముదం లేదు కానీ మీసాలకు సెంటు నూనె అన్నట్టుంది ఎవ్వారమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. బాలయ్య నటించిన అఖండ 2 ఆగమనానికి గ్రౌండ్ అంతా సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న గ్రాండ్గా పవర్ఫుల్గా థియేటర్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండకి సీక్వెల్. బాలయ్య బోయపాటి పవర్ఫుల్ కాంబో కాబట్టి సినిమా పైన మాస్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో అఖండ 2 ఫీవర్ కూడా మొదలైంది. చాలా రోజుల తర్వాత రాబోతున్న పెద్ద మాస్ మూవీ కాబట్టి అందులోనూ మాస్కా బాబ్ బాలయ్య, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఎన్నో రోజులుగా ఇలాంటి మాస్ సినిమా కోసం ముఖం వాచిపోయిన మాస్ ఆడియన్స్ అంతా కూడా తెగ హడావుడి చేస్తున్నారు. పైగా టీజరు, ట్రైలరు, రిలీజ్ టీజర్లో కావాల్సినంత మాస్ మసాలా దట్టించారు. డెవోషనల్ వైబ్స్ కూడా కనిపించాయి. కొన్ని షార్ట్స్కి అయితే విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. అయితే ఇదంతా డే 1 వరకు పనికొచ్చేదే. తర్వాత సంగతి ఏంటి? ఎంత పెద్ద సినిమా అయినా సరే కంటెంటే మాట్లాడాలి, లేదంటే పబ్లిసిటీ మాయ జరగాలి. కానీ అదేం లేదు. ప్రమోషన్స్ని గాలికి వదిలేశారు. సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2ని డిసెంబర్ 5కి పోస్ట్పోన్ చేసినా కూడా సరైన ప్లానింగ్ లేదు మూవీ టీంకి. అఖండ 2కి అన్నీ కలిసి వస్తున్నాయి. అఖండ పార్ట్ 1కి పూర్తి భిన్నంగా ఉన్నాయి పరిస్థితులు. ఆ సినిమా రిలీజ్ టైంలో అయితే అన్నీ అడ్డంకులే. ఆడియన్స్ థియేటర్స్కి వచ్చే పరిస్థితి లేదు కరోనా టైం కారణంగా. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్తో హడలెత్తించాడు. ప్రీమియర్స్ కానీ, బెనిఫిట్ షోస్ కానీ, ఎక్స్ట్రా షోస్ కానీ ఏమీ లేవు. తక్కువ టికెట్ రేట్లకే రిలీజ్ చేశారు. కంటెంట్లో దమ్ముంది కాబట్టి సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ అఖండ 2కి మొత్తం రివర్స్లో జరుగుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేదు. సోలో రిలీజ్, ప్రీమియర్లు పడుతున్నాయి, అదనపు షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి దొరికింది. పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. కానీ ఏం లాభం? సరైన ప్రమోషన్లు లేవు. కేవలం ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ మాత్రం చూస్తే సినిమాలు హిట్ అవ్వవు. న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావాలి. అలా రావాలంటే ప్రమోషన్లు జరగాలి. కేవలం బాలయ్య సినిమాని మనం ప్రమోట్ చేసి భారం అంతా ఆయన మీద వేసి రిలీజ్ చేస్తే సినిమా యావరేజ్ లేదంటే జస్ట్ నార్మల్ హిట్ అవుతుంది. మన టార్గెట్ అది కాదు. రికార్డులు తిరగ రాయాలి, కొత్త చరిత్ర క్రియేట్ అవ్వాలి, టాప్ రికార్డ్స్ అన్నీ లేచిపోవాలి. అది జరగాలంటే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. కంటెంట్ బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరని మనం అనుకోవచ్చు, కానీ అది సరిపోదు. మొన్న రిలీజ్ అయిన రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి 70 to 80% వరకు పాజిటివ్ రివ్యూలో పడ్డాయి. కానీ ఏమైంది? బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా దూసుకుపోతుంది సినిమా. అంతెందుకు, ఇదే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది? బాలయ్య స్టైలిష్ యాక్టింగ్, బాబీ స్టైలిష్ మేకింగ్, తమన్ బీజిఎంతో సినిమా అద్దరిపోయింది. పాజిటివ్ టాక్ పడింది. కానీ రిజల్ట్ ఏంటి? జస్ట్ హిట్ అయింది. ఇరాక్లోని మెయిన్ పత్రికలన్నీ కూడా ప్రత్యేకంగా చర్చించిన సినిమా. ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య, పాజిటివ్ రివ్యూలు అన్నీ అయినా సరే మన ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయింది సినిమా. ఆ పక్కన ఒక రొట్ట క్రింజ్ కామెడీ మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రీజన్ ఏంటి? ప్రమోషన్సే. డాకు మహారాజ్ మూవీ కేవలం యాక్షన్ మూవీ అని, మాస్ మూవీ అని జనాల్లోకి వెళ్ళింది. కానీ దాంట్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎమోషన్సే ఉన్నాయి. అలసత్వం అంతే. ఇప్పుడు ఈ అఖండ మూవీ కూడా కేవలం మాస్ సినిమా కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్కి పెద్దపీట వేశారని ట్రైలరు, సాంగ్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ప్రమోషన్లు కావాలి. అంతేకాదు, అన్ని జానర్ల ఆడియన్స్ చూడదగ్గ సినిమా ఇది. కానీ జనాలకేమో మాస్ మూవీ, డెవోషనల్ మూవీ అని ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దూరం అయిపోతారు సినిమాకి. ఇంకో మైనస్ ఏంటంటే టికెట్ రేట్స్. నిజం చెప్తున్నాను, ఇది ఒక డెవోషనల్ కంటెంట్, పైగా దేశభక్తి కంటెంట్ ఉంది కాబట్టి ప్రీమియర్ షోకి వెళ్తున్నా, లేదంటే అస్సలు వెళ్ళేవాడిని కాదు. డబ్బు దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటాను నేను. సరే, ఈ పెంచిన టికెట్ రేట్స్ అనేవి ఫ్యాన్స్ వరకు, ఫస్ట్ వీకెండ్ వరకు, ప్రీమియర్స్ వరకు ఓకే. కానీ తర్వాత సినిమా బండిని లాగించేది ఫ్యామిలీ ఆడియన్సే. అసలే ఈ టికెట్ రేట్స్ పైన జనాలు మండిపోయినారు. అలాంటిది 10 రోజుల వరకు టికెట్ హైక్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ముఖం చాటేస్తారు ఖచ్చితంగా. మండే నుంచి నార్మల్ టికెట్ రేట్స్ పెడితే బాగుంటుంది. అఖండ పార్ట్ 1కి టికెట్ హైక్స్ కానీ, ప్రీమియర్ షోలు కానీ, బెనిఫిట్ షోస్ కానీ ఏమీ లేకుండానే బ్లాక్ బస్టర్ కొట్టిన చరిత్ర మనది. ఎందుకు హిట్ అయిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బ పడింది. హౌస్ఫుల్స్తో నడిచింది. రీజనబుల్ టికెట్ రేటు, పెద్ద స్టార్ హీరో, పైగా మంచి కంటెంట్ ఉందని థియేటర్లకు కదిలారు. సరైన ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ వల్లనే వచ్చారు. ఈ అఖండ 2కి ప్రమోషన్స్ లేవు, భారీ టికెట్ రేట్లు పెట్టారు. జనాలు కదిలేదెట్లా థియేటర్స్కి? సరైన ప్రమోషన్స్ లేకుండానే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల వరకన్నా కొంచెం ఓకే, కానీ మిగతా రాష్ట్రాల్లో అయితే
మరీ ఘోరం, అసలు ఇంకా చెప్పకూడదు. సినిమాని గాలికి వదిలేశారు. మరి ఏమవుతుందో ఏమో అని దిగులు పడుతున్నారు మన టేట్ పండితులు. మరి అఖండ 2 పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.